ఏలూరులో డ్రైనేజీలు ప్రభుత్వ భూముల ఆక్రమణకు గురవుతున్నాయని అధికారులు పట్టించుకోవడం లేదని స్వర్ణలత అనే మహిళ వినూత్న రీతిలో ప్లక్కార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. ఏలూరు జిల్లాలో అస్తమించిన అధికారులు స్వచ్ఛ భారత్ ఎక్కడా, మురికివాడల మధ్యలోనా అంటూ ప్లక్కార్డులతో పాదయాత్ర చేపట్టింది. గత కొద్ది రోజులుగా ఫుట్పాత్లు ఆక్రమణ, డ్రైనేజీలపై అక్రమ కట్టడాలపై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఏలూరు కరెస్పాండెంట్ చైతన్య అందిస్తారు. ఈరోజు ఏలూరు నగరంలో అయితే పీజీఆర్ఎస్లో ఒక మహిళ అయితే వినూత్న రూపంలో తన నిరసన తెలియజేస్తుంది. ఏలూరు మొత్తం కూడా మురికి కూపంలో కూరుకుపోయిందంటూ కూడా డ్రైనేజీలు అలాగే ఎంక్రోచ్మెంట్లని కూడా కూరుకుపోయేంటూ కూడా అన్నీ జరిగిందని, స్వచ్ఛ భారత్ ఎక్కడ ఏలూరు మురికి వాడల మధ్యలో ఉంటుందని, అలాగే ఫుట్పాత్లు అన్ని కూడా ఆక్రమణలకు గురయ్యని, అన్ని కబ్జాలు కొరల్లో చిక్కుకుపోయిందని, అలాగే అధికారులు పట్టించుకోవట్లేదంటూ కూడా ఈ రోజు అయితే పీజీఆర్ఎస్లో కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు స్వర్ణలత అయితే ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందామా ఈ వినూత్న రూపంలో అయితే ఈ నిరసన చేపట్టారు అంటే ఎంక్రోచ్మెంట్ల మీద మీరు గత 10 రోజుల నుంచి కూడా యుద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద మీరు ఎలాంటి స్పందన వస్తుంది అనుకుంటున్నారు? ఇవాళ ఏం చేశారమ్మా? గత నెలన్నరగా నేను తిరుగుతూనే ఉన్నానండి కార్యాలయాల చుట్టూ. అధికారులు నిర్లక్ష్యం చూసి విసిగిపోయి ఇంకా ఈ రకంగా నిరసన తెలిపితే కానీ అధికారులు దృష్టి పెట్టరు అని తెలుసుకుని నేను ఈరోజు పీజీఆర్ఎస్ ఎక్కడైతే మన ఏలూరు కలెక్టరేట్ లో జరుగుతుందో అక్కడి నుంచి ఏలూరు కమిషనర్ ఆఫీస్ వరకు కూడా నడుచుకుంటూ వెళ్లాలని నిశ్చయించుకున్నాను. అయితే ఈ సందర్భంగా ఈరోజు కలెక్టర్ గారు లేరు, జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు. ఆయన దృష్టికి తీసుకెళ్తే కూడా ఆయన కూడా ఎలాగైతే మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడారో అలాగే ఈ రోజు నోటీస్ ఇష్యూ చేస్తాం, నోటీస్ ఇష్యూ చేసి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతాము అంటున్నారే తప్ప సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఒకటి ఉంది, మనకి సుప్రీంకోర్టు ఉంది, దాన్ని బేతర్ చేసి చేయకూడదు అని చెప్పి గైడ్ లైన్స్ ఇచ్చి ప్రియర్ నోటీస్ ఇచ్చి మీరు తీయొచ్చు సార్, నోటీస్ ఇవ్వకుండా తీయొచ్చు సార్ అని చెప్పినా వాళ్ళు వినట్లేదండి. వాళ్ళ దగ్గర నుంచి స్పందన అయితే నాకు డిసప్పాయింట్మెంటేనండి. అయితే ప్రస్తుతం మీరు ఏదైతే దీని మీద యుద్ధం చేస్తున్నారో, ఆందోళన చేస్తున్నారో, ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో ఈ ఉన్న ప్లేట్లో ఈ జడ్పీ సెంటర్ ఏదైతే ఉందో దీంట్లోనే అధికారులు తీసుకొచ్చి, మున్సిపల్ అధికారులు తీసుకొచ్చి డ్రైనేజీ మూసుకుపోయింది దీన్ని తీయమని చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే అప్పుడు మీకు ఏం సమాధానం వచ్చింది? సార్ మీరు స్ట్రక్చర్డ్ ఎంక్రోచ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీ కెమెరాలు అటు తిప్పితే జస్ట్ టెంపరీ వాళ్ళు వాడుకునే షాపుల్లో వాడుకునే సామాను పాడేశారు, రెనోవేషన్ చేసిన తర్వాత సామాను ఫుట్పాత్ మీద పాడేశారు, కనీసం చీపురు పుల్ల కూడా తీర్చలేకపోయిన అధికారులు అయినవండి. నేను పగలగొట్టించే వాటి గురించి మాట్లాడలేదు సార్, వాల్ కన్స్ట్రక్షన్ లేకపోతే ఫ్లోర్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడలేదు, అవి ఎలాగో తీర్చలేకపోయారు. కనీసం అక్కడ ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో అది కూడా తీర్చలేని పరిస్థితిలో, సిగ్గులేని పరిస్థితుల్లో ఉన్నారు సార్ మన అధికారులు. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి స్పందన నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేక ఈ నిరసన చేసుకున్నాను సార్. అయితే ఏదైతే చేశారో ఇప్పుడు బకింగ్ హోమ్ కాలువ ఉంది, బకింగ్ హోమ్ కాలువని వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కోసమని గతంలో ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో చిరు వ్యాపారులందరూ కూడా అక్కడ నుంచి ఖాళీ చేయించారు. కానీ మళ్ళీ ఏదైతే ప్రభుత్వం వచ్చిందో, ప్రభుత్వం వచ్చిన తర్వాత చోటమోటో నాయకులు వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద పక్కా కన్స్ట్రక్షన్స్ కూడా చేశారు. దాని మీద కూడా మీరు పోరాటం చేస్తున్నారు. వాటిలన్నింటినీ మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారా? సార్ నా బాధ కూడా ఇదేనండి. ఏలూరులో చిన్న వర్షం వస్తే రోడ్లన్నీ మురిక్కాలువలు అయిపోతాయి సార్. మురిక్కాలువ వాటర్లో నా పిల్లలు, మీ పిల్లలు, మనందరం నడవాలి సార్. లేనిపోని రోగాలు వస్తున్నాయి. అయితే చిరు వ్యాపారస్తుల మీద, చిన్న చిన్న పేదల మీద, బడుగు బలహీన వర్గాల మీద ప్రతాపం చూపించే ఈ అధికారులు ఎవరైతే రాజకీయ అండతో కాంప్లెక్స్లు కట్టేసి ఎంక్రోచ్మెంట్లు చేస్తున్నారో వాళ్ళ మీద ఎందుకు చేయట్లేదని నా పోరాటం సార్. ఇది నేను ఒక 2-3 ప్లేసుల్లోనే చేయట్లేదు సార్. ఏలూరు వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే డ్రైనేజ్ కానీ ఫుట్పాత్ కానీ ఎంక్రోచ్మెంట్ అయిందో ప్రతి సమస్య మీద పోరాడుతుంటే ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నారా, రాజకీయాల కోసం పనిచేస్తున్నారా, పర్సనల్ ఎజెండా కోసం పనిచేస్తున్నారో తెలియట్లేదు సార్ నాకు. ఆయన కమిషనర్ గా ఉండడం ఆ పదవికే సిగ్గుచేటు సార్. అయితే ఇప్పుడు ఈ ఆందోళన అయితే మీరు ప్రారంభించారు. ఈ ఆందోళన గత 4 రోజుల నుంచి కూడా మీరు చేస్తున్నారు. అయితే అధికారులు చెప్పినప్పటికీ కింద స్థాయి అధికారులు ఎక్కడ కూడా పనిచేసిన దాఖలాలు ఎక్కడ కూడా కనపడతలేదు. ఈ ఉద్యమాన్ని మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు దీనికైతే ఆన్సర్ వచ్చిన పరిస్థితి అయితే కనపడినట్టు ఎక్కడ కనపడాలి. దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? సార్ ముందు ప్రజల్లో మార్పు రావాలండి. ప్రజల్లో చేంజ్ కోసమే నా ఈ పోరాటం సార్. ప్రజలు గొంతెత్తి మాట్లాడితే ఇప్పుడు లాస్ట్ టైం కలెక్టరేట్ ఫోన్ చేస్తే ఏమన్నారంటే సార్ క్లీన్ ఏలూరు, హెల్దీ ఏలూరు అని ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం మేడం. దానికి ఫస్ట్ లో 500 కంప్లైంట్లు వచ్చినాయి, తర్వాత 50 కంప్లైంట్లు వచ్చినాయి, ఇప్పుడైతే అసలు రావట్లేదు మేడం అన్న. ప్రజలు ఖాళీగా ఉన్నారా సార్? ప్రజలు వాళ్ళ బతుకు జట్కా బండిని నడిపించుకోవడానికి వాళ్ళ గోళల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కంప్లైంట్ చేసే తీరిక కూడా లేదు. దాన్ని ఆసరాగా తీసుకుని, దాన్ని అదునుగా తీసుకుని మీకు కంప్లైంట్ రావట్లేదు, మేము చాలా గుడ్ గవర్నెన్స్ అని చెప్పుకోవడం సిగ్గుచేటు సార్. అది రోగం వస్తేనే చూపించుకోకుండా ఒక రోజు ఉద్యోగం మానేస్తే జీతం రాదు, వెనకాల బతుకు జట్కా బండి ఆగిపోద్దని భయపడుతున్నారు సార్ ప్రజలు. మరి ప్రజా సమస్యల పైన ఎక్కడ పోరాడతారు సార్? సో ప్రజలకు కూడా అవేర్నెస్ గా మీరందరూ
రోడ్లు ఎక్కక్కర్లేదు, మీరు అందరూ కలెక్టరేట్ల చుట్టూ వాటి చుట్టూ తిరగక్కర్లేదు, మీ చేతిలో ఒక వెపన్ ఉంది సోషల్ మీడియా ద్వారా నిలదీయండి అని నినాదం ఇవ్వడం కోసం ఆ పోరాటం తీసుకురావడం. ఎక్కడో అడవుల్లో గన్నులు అక్కర్లేదు, ఎక్కడో పోరాటాలు అక్కర్లేదు, ఆ కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేదు. సోషల్ మీడియాలో మీరు చేసే ఉద్యమం మీరు తెలుసుకోండి. టెక్నాలజీ అప్డేట్ అయ్యింది, మీరు కూడా అప్డేట్ అవ్వండి అని ప్రజలకు తెలియజేయడం కోసమే నా ఈ పోరాటం సార్. అంటే స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా స్వచ్ఛ భారత్ మేము చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. ప్రజల నిధుల్ని వృధా ఎలా చేయాలి, ఆ వృధా చేసిన డబ్బుల్లోంచి వీళ్ళు ఎలా వెనకాల వేసుకోవాలనే దానికే చేస్తున్నారు సార్. స్వచ్ఛ భారత్ గురించి ప్రతి శనివారం ఏదో చేస్తున్నారని నేను విన్నాను సార్. ఎక్కడ సార్? వట్లూరు ఏదైతే వాటర్ బాడీ ఉందో, మీరు అక్కడ కాలువ ఉంది సార్, ఆ కాలువ మీరు చూస్తే ఎక్కడ సార్ క్లీనింగ్? నేను మీకు చూపిస్తాను సార్. ఏలూరులో వచ్చిన PGRS శానిటేషన్ కంప్లైంట్స్ అన్ని క్లోజ్డ్. నేను పెట్టిన కంప్లైంట్ మాత్రం ఇన్ ప్రోగ్రెస్, ఇప్పటికీ అప్డేట్ లేదు. నేను ఆ ఏలూరు వట్లూరు వాటర్ బాడీ ఏదైతే ఉందో అవి పొలాలకు నీళ్లు వెళ్తున్నాయి, కలుషితం అయిపోతుంది, మెడికల్ వేస్టేజ్ అన్ని అక్కడ బర్న్ చేస్తున్నారు, అలాగ బర్న్ చేయొద్దండి అని నేను వెళ్ళి కలెక్టర్ గారికి చెప్తే, కలెక్టర్ గారు నా ముందు, నేను చూశాను మన కలెక్టర్ ఆఫీస్ వెనకాల కూడా కాలువ దగ్గర మీరు ఇలాగే కాల్ చేస్తున్నారు, ఇంకోసారి ఇలా చేయొద్దు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టండి అన్నారు. మాట రూపం తప్ప యాక్షన్ రూపం లేదు సార్. సార్ ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ ఉండదండి. ఏలూరులో సోషల్ మీడియా అధికారులు ఉన్నారు సార్. ఏలూరులో అధికారులు సోషల్ మీడియాకే పనిచేస్తారు, రియాలిటీలో పనిచేయరు. ప్రతి అధికారిని స్వచ్ఛ భారత్ కాకుండా ప్రతి శనివారం పాదయాత్ర చేయమనండి సార్. ప్రతి వీధి సమస్యలు కనుక్కోమనండి సార్, తెలుస్తాయి సమస్యలు ఏంటని ప్రజలవి. అయితే మొత్తం మీద చూసుకుంటే ఇటు అధికారులు ఏదైతే ఇటు మురికి కూపంలా మారిపోతుందో ఇలాగంతా కూడా పేపర్లకే పరిమితం, అధికారులు పని చేయట్లంటూ కూడా తన ఆవేదన అయితే వ్యక్తం చేస్తుంది. తను ఈ ఆవేదన చెంది ముందు తరాలకు ఈ మొత్తం అంతా కూడా ఈ మురికి కూపాల వల్ల ఎంక్రోచ్మెంట్ల వల్ల కూడా ఇటు జబ్బులు వచ్చేసి అంతా కూడా మురికి కూపంలాగా మారిపోతుందని తన ఆవేదన అయితే వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు నుండి.